audio jungle. నేను గర్వపడుతున్నాను నిజంగా కూడా. మొదటిసారి ఎప్పుడంటే చిన్నవాడే వయసులో ఎన్నో అవకాశాలు ఉన్నవాడే కాంగ్రెస్లో నిన్ను ముఖ్యమంత్రి చేస్తాం, నువ్వు పార్టీలోనే ఉంటే ముందు కేంద్ర మంత్రి ఇస్తామని చెప్పి ప్రలోభ పెట్టినా సరే ఆ ప్రలోభాలకు లొంగకుండా తన తండ్రి చనిపోయినప్పుడు ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకు ఇచ్చిన మాట మేరకు కాంగ్రెస్ పార్టీని కూడా విడిచిపెట్టి బయటకు వచ్చి మాటకు నిలబడ్డటువంటి ఆ చిన్న బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆ రోజు తెలుగు జాతి మొత్తం కూడా గర్వంతో తలెత్తు తిరిగింది. ఎందుకంటే మనకు చరిత్రలో తెలుసు, కాంగ్రెస్ని ఎదిరించిన ఏకైక వీరుడు ఒకరు నందమూరి తారక రామారావు గారైతే మరొకరు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయం కూడా అందరికీ తెలిసినటువంటి అంశమే అది. ఈరోజు మళ్ళీ నేను గర్వపడేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి రెండో మంచి పని నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఏ ఎన్టీఆర్ని అయితే వెన్నుపోటు పొడిచి ఏ అధికారాన్ని అయితే అడ్డదారిని కాజేశాడో, మరి వైస్రాయ్ హోటల్లో మొత్తం ఎమ్మెల్యేలకు ప్రలోభాలు పెట్టి ఎన్టీఆర్ గారిని పార్టీ నుంచి డిస్మిస్ చేస్తున్నాము, అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నాము, అదేవిధంగా ముఖ్యమంత్రి పదవి తొలగిస్తున్నామని చెప్పినటువంటి ఏ దుర్మార్గుడైతే ఉన్నాడో అతను ఎన్టీఆర్ గారి పేరు పెట్టుకొని ఆ బొమ్మకు ఫోటో దండలేస్తా, అదేవిధంగా ప్రతి ఎలక్షన్లో కూడా ఎన్టీఆర్ గారి ఫోటో చూపిస్తూ ఆయన సైకిల్ గుర్తును వాడుకుంటూ అధికారంలో వేల కోట్లు అడ్డదారిలో సంపాదించినటువంటి ఈ నీతి బాహ్యుడైనటువంటి ఈ వ్యక్తి కూడా రాని అటువంటి మంచి ఆలోచన ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తెలుగు జాతికి వెలుగు తీసుకొచ్చినటువంటి ఎన్టీఆర్ గారి పేరుని కృష్ణా జిల్లాకు ప్రతిపాదించడం అంటే చరిత్రలో ఇది ఎవరూ చేయలేనటువంటి పని. ఎందుకంటే మంచి వ్యక్తులకే వస్తాయి ఇట్లాంటి ఆలోచనలు. దుర్మార్గుడు ఆయన అధికారాన్ని పిల్లనిచ్చి పెళ్లి చేసినటువంటి మామనే వెన్నుపోటు పడిచినటువంటి వ్యక్తి, ఆయన పేరు కూడా జిల్లాకు పెట్టాలని కనీస ఇంగిత జ్ఞానం లేనటువంటి ఆ వ్యక్తి, అందరూ మర్చిపోయినటువంటి అటువంటి వ్యక్తులు ఈరోజు వాళ్ళ మంత్రులు ఎన్టీఆర్ అభిమానులు అని చెప్పి బోర విచ్చుకొని తిరుగుతున్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు మీకెవరికైనా ఈ బుద్ధి కలిగిందా? ఎన్టీఆర్ గారు పుట్టినటువంటి జిల్లా కృష్ణా జిల్లా. తెలుగు జాతి పేరు వింటే ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు, తెలుగు పౌరుషం అంటే ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు, అదేవిధంగా తెలుగు ఆత్మగౌరవం అంటే ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు. అటువంటి ఆత్మగౌరవాన్ని తన వారసత్వంగా మార్చుకున్న మా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈరోజు కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ అనే జిల్లాని చేస్తామని చెప్పినటువంటి ఈ సందర్భంలో వయసులో చిన్నవాడు అయినా బాబు నూరేళ్లు చల్లగా ఉండని నేను ఒక తల్లిలాగా మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదిస్తా ఉన్నాను. నిజంగానే వాళ్ళ తండ్రి గారి ఆశయాలే కాదు, తెలుగు జాతి అంటే ఇద్దరు వ్యక్తులు, ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరే వినపడతా ఉంటే ఎప్పుడైనా పంచకట్టులో కానీ ప్రజా పరిపాలనలో కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవటంలో కానీ పేద వర్గాల కోసం, రైతు వర్గాల కోసం, కర్షకుల కోసం నిరంతరం శ్రమించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఆ ఇద్దరే చరిత్రలో ఉన్నారు తప్ప మిగిలిన వాళ్ళు చరిత్రహీనులు మాత్రమే అని చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎన్టీఆర్ గారికి ఏమి సంబంధం అండి జగన్మోహన్ రెడ్డికి చెప్పండి? ఆయన కనీసం చూసి కూడా ఉండరు తన జీవితంలో ఎన్టీఆర్ గారిని. వైఎస్ రాజశేఖర రెడ్డి ముద్దు బిడ్డగా పెరిగినటువంటి ఆ పిల్లవాడు ఈరోజు ఎన్టీఆర్ గారిని గౌరవించి పెద్దవాడు అనేటువంటి అభిమానంతో, సంస్కారంతో, అదేవిధంగా మంచివాడు అనేటువంటి ఒక గౌరవంతో ఈరోజు ఆ జిల్లాకి మేము అధికారంలోకి వస్తే మరి కృష్ణా జిల్లాని ఎన్టీఆర్ జిల్లాగా నేను మారుస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డిని మరొక్కసారి సభాముఖంగా నేను అభినందనలు అందజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ వంచిన దినాన్ని గురించి ఇప్పటి వరకు చాలా చెప్తూ వచ్చారు, పెద్దలందరూ కూడా చెప్పారు. ఇంతవరకు ఎవ్వరూ చెప్పనటువంటిది ఒక్కటి మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే భారతంలో చెప్తా ఉంది, అపూజ్యాయత్ర పూజ్యంతే పూజ్యాయత్ర అవమానితాః తత్ర త్రయో భవిష్యంతి వ్యాధి దుర్భిక్ష తస్కరాః. ఎవడైతే పనికి మాలిన వాడు పరిపాలనకు వస్తాడో అప్పుడు ఆ రాజ్యంలో సంభవించేటువంటి ప్రమాదాలన్నీ ఎలా ఉంటాయో అనే దానికి భారతం చాలా స్పష్టంగా చెప్పింది. ఒకసారి యుద్ధం అంతా అయిపోయిన తర్వాత, అంటే పాండవ కౌరవ యుద్ధం అయిపోయిన తర్వాత చివర్లో ధర్మరాజు పరిపాలనకు వచ్చాడు. వచ్చినప్పుడు యమధర్మరాజు ఆయనతో మాట్లాడటానికి వచ్చాడు. అప్పుడు భీముడిని కాపలాగా పెట్టాడు.
భీమా లోపలికి ఎవరిని రానివ్వద్దు, మేము రహస్యం మాట్లాడాల్సి ఉందని. సరే భీముడు కాపలా కాస్తా ఉన్నాడు. ఇంతలో ఒక బ్రాహ్మణుడు పరిగెత్తుకుంటా వచ్చి, భీమా భీమా బయట చాలా అద్భుతం జరిగిపోతా ఉంది, మీరు ఒక్కసారి వచ్చి చూడాలన్నాడు. ఏం జరుగుతోందనంటే ఆయన చెప్పాడు, అక్కడ కంచె చుట్టూ చేను చుట్టూ ఒక కంచె ఉంది, ఆ కంచె చేనును మేసేస్తూ ఉంది భీమా, ఇది చాలా విపరీతంగా ఉంది నాకు, కనుక నువ్వు వచ్చి చూడన్నాడు. నేను రానంటే రాను, ఎందుకంటే మా అన్నగారి మాట ఇది, అన్నగారు ఏం చెప్పారో అదే విధంగా నేను ఉంటాను, నేను రానని చెప్పి ఉన్నాడు. కాసేపటికి అదే వ్యక్తి పరిగెత్తుకుంటా వచ్చి, భీమా ఇంకా విపరీతం జరుగుతూ ఉంది, ఒక పెద్ద కుండలో నీళ్లు అన్ని చిన్న చిన్న ముంతల్లో పోస్తూ ఉంటే మళ్ళీ ఆ ముంతల్లో నీళ్లు కుండలో పోస్తే కుండ సగం వరకే నిండింది, మొత్తం నిండట్లేదు, ఈ వింత ఏంటో నాకు అర్థం కావట్లేదు అన్నాడు ఆయన. రమ్మంటే రానన్నాడు. మరొకసారి వచ్చాడు ఆయన, ఇంకొక వింత చెప్పాడు. ఏంటంటే బలవంతులు, చాలా దృఢకాయలైనటువంటి వ్యక్తులు మూటలు ధనం మూటలన్నీ పక్కన పెట్టుకొని కూర్చుంటే ఈ రాజభటులు వచ్చి బక్క చిక్కిపోయినటువంటి ఒక సామాన్యుల్ని కొరడాలతో కొడతా ఉన్నారట. ధనం మూటలేమో అక్కడున్నాయి, ఏమీ లేని ఈ పేదవాళ్ళని మాత్రం రాజభటులు కొడతా ఉన్నారు. ఇదేం వింతో నాకు అర్థం కాలేదు భీమా, నువ్వు రావాలి అంటే నేను రాను అన్నాడు. అప్పుడు కూడా చివర్లో ఇంకొక మాట తీసుకొచ్చి చెప్పాడు ఆయన. ఏంటంటే ఒక కొండ ఉంది, పెద్ద కొండ, ఆ కొండ మీదకు ఒక పెద్ద రాయిని తరలిస్తూ ఉన్నాడు. కానీ పెద్ద పెద్ద బలవంతులంతా చూస్తూ ఉంటే ఒక చిన్న పిల్లవాడు, ఆ పిల్లవాడు ఎంత సాహసంగా అంటే తను వేసుకున్నటువంటి ఒక నూలు పోగు లాంటి దారంతో ఆ రాయి కట్టి ఆ రాయిని పైకి నెడుతూ ఉన్నాడయ్యా, ఇంతకంటే వింత చరిత్రలో ఉంటుందా అని చెప్పని అన్నాడు. అప్పుడు రమ్మన్నా కూడా రాలేదా, కనిపెట్టావు నువ్వు జగన్మోహన్, కరెక్ట్. సరే అంతా అయిపోయింది, వాళ్ళ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ధర్మరాజు కృష్ణుడు అందరు ఉన్నారు. అప్పుడు భీముడు చెప్పాడు, అన్న ఇలాంటి వింతలు మన రాజ్యంలో జరిగినాయట. ఓ బ్రాహ్మణుడు చెప్పాడు, ఏంటి ఈ వింతలంటే అప్పుడు కృష్ణుడు చెప్పాడు, ఏమి లేదు, కలియుగం ప్రవేశించింది, ఈ కలిపురుషుడు ఒకప్పుడు భవిష్యత్తులో ఒక వ్యక్తి రూపంలో జన్మించబోతున్నాడు. ఆ కలిపురుషుడు వచ్చినప్పుడు ఎన్ని విపరీతాలు జరుగుతాయంటే అతను అధికారంలోకి రాగానే ఓ ప్రక్క ప్రమాణ స్వీకారం జరుగుతుంది, మరొక పక్క బియాస్ నదిలో 23 స్టూడెంట్స్ కొట్టుకుపోతానే ఉంటారు. అటువంటి విషమ గడియలు వస్తాయి. అటువంటి దరిద్రపు పాదం ఉన్నవాడు ఈ రాజ్యాన్ని పరిపాలించబోతున్నాడు భవిష్యత్తులో అని చెప్తూ ఆయన చెప్పాడు. ఈ వ్యక్తికే మొత్తం కూడా వర్తిస్తాయి. కంచే చేను మేయటమంటే ఈ నమ్మి రైతులు దాదాపు 30,000 ఎకరాలు ఈ ముఖ్యమంత్రికి అప్పచెప్తే తన వాళ్ళు, తన మనుషులు, తర్వాత తన బంధువులు, తన బినామీలు మొత్తం 1000 ఎకరాలు కూడా ముందే కొనేసి ఆ తర్వాత రాజధాని ప్రకటించి ఈ 1000 ఎకరాల్లో ఒక్క సెంటు భూమి కూడా రాజధానికి సంబంధం లేకుండా గీత గీసినట్టుగా వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీస్ క్రింద పెట్టుకొని అమాయకులైనటువంటి ఎస్సీలు, ఎస్టీలు, వాళ్ళకి సంబంధించిన 1-2 ఎకరాలు ఉన్నటువంటి ఆ భూములను కూడా లాక్కొని మొత్తం కూడా ఈ సిఆర్డి అంటే రాజధానిలో కలిపేసినటువంటి గనుడు. ఇది ప్రజలను మోసం చేయటం కాదా, కంచే చేను మేయటం కాదా, నమ్మినటువంటి రైతులను నట్టేట్లో ముంచేయటం కాదా? అటువంటి వ్యక్తే చంద్రబాబు రేపు పుట్టబోతున్నాడు అని చెప్పి కృష్ణుడు ముందే భారతంలో చెప్పేశాడు అన్నమాట. అక్కడ అదేవిధంగా నమ్మి పిల్లనిచ్చి పెళ్లి చేసి బుద్ధిగా ఉండరా, నాకు కాస్త తోడుగా ఉండు ఈ పరిపాలనలో అని చెప్పంటే ఆఖరికి ఏదో క్యామెల్ అండ్ డిజర్ట్స్ అనేటువంటి నాంటేల్లో చదువుకున్నాం మనం. మొత్తం గుడారాన్ని యజమాన్ని బయటికి దోసి చంపేసి గుడారాన్ని ఆక్రమించినటువంటి క్యామెల్ లాగా ఈ చంద్రబాబు కూడా నయవంచనతో సొంత మామనే చచ్చిపోవటానికి కారకుడయ్యి చివరికి ఇంత వంచన చేసిన వాడు, కంచే చేను వేసిన వాడికి ఇతను సరిగ్గా సరిపోడా అని చెప్పి మనం అనుకోవాలి ఆ పోలికని. ఇక రెండోది ఏంటంటే కుండలో నీళ్ళన్నీ కూడా ముంతల్లో పోసేసరికి ముంతల్లో నీళ్ళు మళ్ళీ కుండలోకి వచ్చేసరికి అవి సగమే అయిపోయినాయి. అంటే ఏమి లేదు, కేంద్రం నుంచి వచ్చే నిధులన్నీ కూడా చివరికి పంపిణీ జరిగిపోతూ ఉంటాయి. అక్రమ మార్గంలో మొత్తం పచ్చ చొక్కాల వాళ్ళకి దోపిడీ జరుగుతూ ఉంటుంది. జన్మభూమి అనేటువంటి పేరుతో వాళ్ళు నీరు, చెట్టు, ఇంకెన్నో కార్యక్రమాలు, చంద్రన్న బీమా, చంద్రన్న రైతు కానుక, చంద్రన్న సంక్రాంతి, ఈ పేరుతో మొత్తం కూడా కైంకర్యం అయిపోతాయి. చివరి కేంద్రం లెక్కలు అడిగేసరికి ఇదిగో ఈ నీళ్లు దీంట్లో పోస్తే సగమే ఉంటాయి, నిధులు సగం అయిపోతాయి. ఇదే లక్షణం
పరిపాలనము దుర్మార్గుడైనటువంటి పరిపాలన చేసేవాడు ఒక అవినీతి పరుడైతే ఇది కూడా కలియుగ లక్షణం సుమా. ఈ కలియంశతో పుట్టేటువంటి దుర్మార్గులు ఈ విధంగా చేస్తారు, ఇలా జరుగుతుంది వాళ్ళ పరిపాలనలో రెండోది చెప్పారట. మరి మూడోది ఏమిటి అంటే, మూడోది ఒక చిన్న పిల్లవాడు ఆ రాయిని ఎత్తుకుంటూ పైకి తీసుకుపోతా ఉన్నాడంట. మిగిలిన వాళ్ళంతానేమో చూస్తూ ఊరుకున్నారు. మీకు అర్థమైపోయి ఉంటుంది, ఈ ప్రత్యేక హోదా అనేటువంటి ఒకే ఒక్క రాష్ట్ర గౌరవాన్ని తాకట్టు పెట్టినటువంటి దుర్మార్గమైన తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ 1914 ఎన్నికలకు ముందు వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టుకొని ప్రత్యేక హోదా మనకి ఇస్తామని మాట ఇచ్చి చివరికి మా కేబినెట్ తీర్మానాన్ని ప్లానింగ్ కమిషన్లో ఉండేటువంటి అంశాన్ని కూడా పక్కన పెట్టి 2016 అరుణ్ జైట్లీ గారు మనల్ని ఎంత మోసం చేస్తూ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తే సన్మానాలు చేసినటువంటి వ్యక్తి ఈ నీచుడు కదా. నువ్వు వాళ్ళను పొగిడింది నువ్వు కాదా? ఎందుకంటే ఎక్కడికక్కడే నువ్వు దండుకోవటానికి నీ కమిషన్ల కోసం ప్రత్యేక ప్యాకేజీ ఒప్పుకొని ఈరోజు రాష్ట్ర ప్రజల్ని మోసం చేసింది ఎవరంటే ఇతను కాదా అనేటువంటి అంశానికి సరిపడేట్టుగా ఇతని రాజ్యంలో, ఇతని రాష్ట్రంలో, ఇతని పరిపాలనలో పోలీసు వ్యవస్థే అక్కడ రాజభటులు, పెద్ద పెద్ద నేరాలు చేసిన మంత్రులు నారాయణ, తర్వాత సుజనా చౌదరి, వీళ్ళందరి జోలి పోరు. అదేవిధంగా అతను ఎవరు ఎమ్మెల్యే వనజాక్షిని కొట్టినటువంటి ఎమ్మెల్యే, వీళ్ళందరి జోలి పోరు. ఒక సామాన్యుడు వైకాపా వాళ్ళు ఏమిటయ్యా ఇది అన్యాయం జరుగుతుందని చెప్పి నిలదీసి అడిగితే ఇతన్ని మాత్రం కొట్టి జైల్లో పెడతా ఉన్నారు. అందువల్ల ఇక్కడ ఏంటంటే దోపిడీ చేసి మూటలు కట్టుకున్నటువంటి ఆ దుర్మార్గుల జోలికి పోరు. సామాన్యుడు న్యాయం ఏంటని అడిగినటువంటి వాడిని మాత్రం జైలు పాలు చేస్తున్నారు. ఇటువంటిది కలియంశతో కూడినటువంటి ఒక దుర్మార్గుడు పరిపాలన చేసేటప్పుడు మాత్రమే ఇలాంటి విపరీతాలు సంభవిస్తాయి. అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అతను పోలీసు వ్యవస్థ ఈ విధంగా ప్రవర్తిస్తుందని చెప్పి మనము దానికి పోలికగా చేసి చెప్పుకోవాలి. చివరికి ఏంటంటే ఈ అది చిన్న బాలుడైనటువంటి మరి మన జగన్మోహన్ రెడ్డి ఈరోజు పెద్ద భారమైనటువంటి ఈ ప్రత్యేక హోదా అనే అంశాన్ని 4 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఎక్కడ ఆయన ఆపలేదు. దీక్షలతోనూ, నిరాహార దీక్షలతోనూ, అదేవిధంగా యువబేరీలతోనూ అనేక రకాలుగా 4 సంవత్సరాల నుంచి ప్రత్యేక హోదాని ముందుకు తీసుకుపోతుంటే ఈ హోదా లేకపోతే ఈరోజు నిరుద్యోగ సమస్య ఎలా నివారణ అవుతుంది? దాదాపు 4 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేకుండా తిరుగుతూ ఉన్నారు. కనుక వాళ్ళకి జరగాలి, పరిశ్రమలు రావాలి, కనుక రాష్ట్రం ముందుకు పోవాలి అంటే ఈ ప్రత్యేక హోదా కావాలని నిరాహార దీక్షలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు భయపడి రేపు ఎలక్షన్ పోవటానికి ఏ ఎజెండా లేక చివరికి జగన్మోహన్ రెడ్డి దారిలోకి వచ్చి పూర్తిగా ప్రత్యేక హోదా నేనేదో చేస్తున్నానని చెప్పి కొంగ చేప వచ్చే వరకు జపం ఎట్లా చేస్తుందో ఈ చంద్రబాబు నాయుడు కూడా తన అధికారం కోసం ఎన్ని దొంగ జపాలైనా చేస్తాడని చెప్పి తెలియజేస్తూ ప్రత్యేక హోదా కోసం నిరంతరం శ్రమ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, నేతలకు మన జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు అందజేస్తూ దొంగ జపం చేస్తున్న మా అల్లుణ్ణి ఈ రాష్ట్రం నుంచే తరిమి కొట్టండి అని చెప్పి మీకు ఒక్కసారి పిలిపిస్తూ సెలవు తీసుకుంటాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.